ఆ రోజు కాలేజ్లో వాతావరణం ఎప్పట్లా లేదు. ఆకాశం నిర్మలంగా ఉన్నా అబ్రామ్ మనసులో మాత్రం మబ్బులు కమ్ముకున్నాయి. నిన్న రాత్రి వెన్నెలను హాస్టల్ దగ్గర దింపినప్పట్నుండి ఆమె అన్న మాటలు, ఒంటరితనం అనేది మనం నిర్మించుకునే గోడ, అతని చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి. తన రూంలో కూర్చుని తన పాత ఫోటో ఆల్బం వైపు చూశాడు. అందులో ఒక చిన్న పాపతో ఉన్న ఫోటో ఉంది. అతని కళ్ళు ఒక్క క్షణం చెమర్చాయి. వెంటనే ఆ ఆల్బం మూసేసి తన గతాన్ని మళ్లీ దాచుకుని కాలేజీకి బయల్దేరాడు. కాలేజీ కారిడార్లలో నడుస్తుండగా ఎప్పుడూ వినిపించే వెన్నెల నవ్వు ఈరోజు వినిపించడం లేదు. తన క్లాస్రూం వైపు చూశాడు. కాని తను అక్కడ లేదు. ఎందుకో తెలియని ఒక వెలితి. తను రాలేదా? లేక ఏమైనా అయిందా? అని తనలో తాను అనుకున్నాడు. సిద్ధూ పరిగెత్తుకుంటూ వచ్చి, అభి, విన్నావా? మన కాలేజ్ గ్రౌండ్ వెనక ఎవరో జూనియర్ అమ్మాయిని కొందరు గూండాలు ఏడిపిస్తున్నారట అని చెప్పాడు. అభిరామ్ గుండె ఒక్క క్షణం ఆగిపోయింది. అభిరామ్ ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా కాలేజ్ వెనక ఉన్న పాత బిల్డింగ్ వైపు పరిగెత్తాడు. అక్కడ కొందరు బయటి వ్యక్తులు, కాలేజ్ ఐడీ కార్డులు లేనివాళ్లు వెన్నెలను చుట్టుముట్టి ఉన్నారు. వెన్నెల చేతిలో ఉన్న ఆ చిన్న మొక్క కుండీ కిందపడి ముక్కలైపోయింది. ఆమె కళ్ళలో భయం, బుగ్గలమీద కన్నీళ్లు ఆ గాలిలో ఎగిరిపడుతున్నాయి. వదిలేయండి, ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి అని వెన్నెల ఏడుస్తూ ప్రాధేయపడుతోంది. అక్కడికి చేరుకున్న అభిరామ్ లోపల ఉన్న అగ్నిపర్వతం ఒక్కసారిగా బద్దలైంది. అతని ఎప్పుడూ ఇంత కోపంగా ఎవరూ చూడలేదు. వదిలేయండామెను అని గర్జించాడు. ఆ గూండాలు అతనివైపు చూసి నవ్వుతూ, నువ్వెవర్రా మధ్యలో? అని అడిగారు. అభిరామ్ మాట్లాడలేదు. అతని చేతలు మాట్లాడాయి. ఒకరి కాలర్ పట్టుకుని బలంగా తోశాడు. అక్కడ జరిగిన చిన్నపాటి గొడవలో అభిరామ్ చేతికి గాయమైంది. రక్తం కారుతోంది. కాని అతను పట్టించుకోలేదు. వాళ్లు భయపడి అక్కడి నుండి పారిపోయాడు. అంతా అయిపోయాక వెన్నెల అక్కడే నేలమీద కూర్చుని ఏడుస్తోంది. అభిరామ్ మెల్లగా ఆమె దగ్గరకు వెళ్లాడు. వెన్నెలా, ఏం కాలేదు, నేనున్నాను, లే అన్నాడు చాలా ఆర్ద్రంగా. వెన్నెల తల ఎత్తి చూసింది. అభిరామ్ చేతికి ఉన్న గాయం చూసి ఆమె ఏడుపు ఇంకా ఎక్కువైంది. ఆమె చప్పున లేచి అతని చేతిని తన చేతుల్లోకి తీసుకుంది. సారీ అభిగారు, నా వల్ల మీకు దెబ్బ తగిలింది. ఎందుకు వచ్చారు మీరు? అంది వెక్కిళ్ల మధ్య. అభిరామ్ ఆమె కళ్లల్లోకి చూశాడు. ఆ కళ్లలో తనమీద ఉన్న ఆందోళన చూసి అతని మనసు కరిగిపోయింది. నీకేమైనా అయితే నేను తట్టుకోలేను వెన్నెలా. ఆ మొక్కకుండీ విరిగిపోయిందని బాధపడుతున్నావా? మనం మళ్ళీ కొనుక్కుందాం అన్నాడు ఆమె కన్నీళ్లు తుడుస్తూ. నాకు మొక్క ముఖ్యం కాదు అభిగారు. నాకు మీరు ముఖ్యం. మీరు ఎప్పుడూ అందరితో గొడవపడతారా? మీకెందుకు అంత కోపం? అంది వెన్నెల. కోపంపం కాదు వెన్నెలా, అది భయం. నాకిష్టమైన వాళ్లు నాకు దూరం అవుతారేమో అన్న భయం. నా గతం నాకు అదే నేర్పింది అన్నాడు అభిరామ్. అతని గొంతులో లోతైన బాధ వినిపించింది. అక్కడే ఉన్న ఒక సిమెంట్ బెంచ్ మీద ఇద్దరు కూర్చున్నారు. చుట్టూ ఉన్న చెట్ల ఆకులు గాలికి ఊగుతున్నాయి. అభిరామ్ తన గతాన్ని మొదటిసారి వెన్నెలతో పంచుకోవడం మొదలుపెట్టాడు. నాకు ఒక చిన్న చెల్లెలుండేది వెన్నెల. తను కూడా నీలాగే నవ్వుతూ ఉండేది. ఒక యాక్సిడెంట్లో తనను నేను కాపాడలేకపోయాను. ఆ రోజు నుండి నా చుట్టూ నేను ఈ మౌనాన్ని, ఈ కోపాన్ని ఒక గోడలా నిర్మించుకున్నాను. ఎవరూ నా దగ్గరకు రాకూడదు. వస్తే మళ్ళీ ఎక్కడ దూరమవుతారో అని భయపడ్డాను. వెన్నెల కళ్ళలో నీళ్లు ఆగడం లేదు. ఆమె మెల్లగా అతని భుజం మీద చేయి వేసింది. అభిగారు, మీ చెల్లెలు ఎక్కడికి వెళ్ళలేదు. మీ మనసులో ఉంది. మీరిలా బాధపడుతూ ఉంటే తను సంతోషిస్తుందా? నన్ను చూడండి, నేను మీ చెల్లెల్ని కాదా? మీరు నాకు రక్షణగా నిలబడ్డారు కదా, అదే మీ ప్రేమ అంది. ఆ మాట వినగానే అభిరామ్ ఒక్కసారిగా చిన్నపిల్లాడిలా వెన్నెల భుజం మీద తలవాల్చి ఏడ్చేశాడు. సంవత్సరాలుగా దాచుకున్న బాధ అంతా కన్నీళ్ల రూపంలో బయటకు వచ్చింది. వెన్నెల అతన్ని ఊరడిస్తూ, అతని జుట్టును నిమురుతూ అక్కడే ఉండిపోయింది. ఆ నిమిషం కాలం ఆగిపోయినట్లు అనిపించింది.
ప్రపంచంలో మరెవరూ లేరు. కేవలం వారిద్దరి మనసుల మధ్య ఉన్న ఆ గాయాలు మానిపోతున్నాయి. చాలాసేపటి తర్వాత అభిరామ్ తేరుకున్నాడు. సారీ, నేనిలా ఏడుస్తానని అనుకోలేదు అన్నాడు సిగ్గుపడుతూ. వెన్నెల నవ్వింది. ఏడవడం తప్పు కాదు అభిగారు. అది మన మనసుని శుభ్రం చేస్తుంది. పదండి, హాస్పిటల్కి వెళ్ళి ఆ దెబ్బకు కట్టు కట్టించుకుందాం అంది. ఇద్దరూ కలిసి కాలేజీ బయటికి నడుస్తుతుండగా సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఆ ఎర్రటి వెలుగులో వారిద్దరి నీడలు ఒకటిగా కలిసిపోతున్నాయి. అభిరామ్కి ఈరోజు ఒక విషయం అర్థమైంది. తన గోడలు కూలిపోయాయి. వెన్నెల తన జీవితంలోకి కేవలం ఒక జూనియర్గా రాలేదు. తన గాయాలను మాన్పే ఒక ఔషధంలా వచ్చింది. కానీ ఈ సంతోషం ఎంతకాలం ఉంటుంది? కాలేజ్ యాజమాన్యం ఈ గొడవని ఎలా చూస్తుంది? అభిరామ్ తండ్రికి ఈ విషయం తెలిస్తే ఏమవుతుంది?